5 BPS RRB officer scale 1 prelims mock test number 18 quantitative aptitude explanation question number 41 to 45 చూడండి డేటా రాసుకుందామా రాద్దామా ఏంది ఓకే సో డేటా రాసుకుందాం చూడండి A B C D E సో అందులో మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ టెస్టెడ్ అందులో మనకి టోటల్ ఎంత 4800 మెంబర్స్ ఏ 17.5%. 17.5% అంటే ఎంత 840. 17.5% అంటే 20% మైనస్ 2.5% చేయండి లేదా 10% plus 5% plus 2.5%. 10% 480, 5% 240, రెండు కలిపి 720, 2.5% వాల్యూ 120. So 120 plus 720 is equals to 840. సో ఆ తర్వాత అందులో మనకి పాజిటివ్ ఇచ్చారు సో పాజిటివ్ ఎంత 7 లైన్స్ ఉన్నాయి 5 లైన్స్ ఉన్నాయి గ్యాప్ 60 ఉంది 60/5 అంటే ఈచ్ లైన్ రిప్రజెంట్స్ 12. సో అయితే ఎంత అవుతుంది చెప్పండి అది 432 ఒకటి 432 అయితే ఇంకొకటి ఏమవుతుంది 408 తర్వాత 32.5% ఎంత వస్తుంది 1560. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 32.5% అంటే ఒక వే ఏంటంటే 30% plus 2.5%, 10% 480, 30% 1440 plus 2.5% 120. 1440 plus 120 is equals to 1560. లేదా 32.5% వాల్యూని మనం 65/2% అని చెప్పొచ్చు ఇంటూ 4800. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 224 times 65 డబల్ చేస్తే 130, 24 ఆఫ్ చేస్తే 12, 13 12s are 156, 1560. అందులో చెప్పండి పాజిటివ్ ఎంతో 600 మరి నెగిటివ్ ఏమవుతుంది 960. ఆ తర్వాత 12.5% అంటే 1/8 పార్ట్. 1/8 పార్ట్ అంటే ఇది 300 అయితే అదే అవుతుంది 300. ఆ తర్వాత నెక్స్ట్ 22.5%. 20% 840, 2.5% 120. సో 120 ప్లస్ 960 కదా 960 ప్లస్ 120 1080 అవుట్ ఆఫ్ విచ్ అదంతా 660 మిగతాదంతా 420. ఆ తర్వాత 15% అంటే 480 ప్లస్ 240 720 అదంతా చూడండి 480 మిగతాదంతా 240. సో ఇది డేటా ఈ డేటా నుంచి క్వశ్చన్స్ చేద్దాం. సో ఇది క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ 41 చూడండి రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ టెస్టెడ్ నెగిటివ్ ఎందులో ఏలో హూ టెస్టెడ్ నెగిటివ్ ఏలో ఎంత 408, హూ టెస్టెడ్ పాజిటివ్ ఇన్ ఏ ఎంత 432. సో రెండు 16 టేబుల్లో చూడండి 16 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా 8 టేబుల్లో 8 5s are 8 1s are 8 5s are 8 4s are 3 టేబుల్లో 3 17s are 3 18s are. సో ఆన్సర్ 17 is to 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42లో ఏమన్నారో చూడండి 42లో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ టెస్టెడ్ నెగటివ్ ఇన్ హాస్పిటల్ డి ఎంత అది 420 ఈస్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వర్ టెస్టెడ్ ఇన్ ద మొత్తం ఎంతమంది టెస్ట్ చేసుకున్నారు అక్కడ 1080 ఇంటూ 100%. సో ఇందులో 30% 40% చూసుకున్నట్లయితే 40% అంటే 4 into 108 దట్ ఈస్ ఈక్వల్స్ టు 432. 40 కన్నా కొంచెం తక్కువ ఉండాలి 40కి దగ్గరగా ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది 38.89%. యాక్చువల్గా మనకి 420 కావాలి 40% అంటే ఎంత అంటే 432. సో మనకి ఏంటంటే 420 రావాలంటే 40 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 1% అంటే ఎంత 10.8 కదా అంటే 1 కన్నా ఇంకా కొంచెం తక్కువ ఉండాలి అంటే 40లో నుంచి 1 పాయింట్ సంథింగ్ తీస్తే ఆన్సర్ 38 పాయింట్ సంథింగ్ వస్తుంది లేదా దీన్ని సింప్లిఫై చేసిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. Question number 43 number of people who tested negative in hospital B
960 is how much percentage more or less than the people who tested positive in the same hospital? 600 కానీ ఇది ఎంత ఎక్కువ? 360. 6 ones are 6 6 are. సో ఆన్సర్ ఎంత? 100 కి చెప్పాలి మనం. పర్సెంటేజ్ అంటే ఎంత చెప్పాలి? 100 కి చెప్పాలి. 100 కి ఎంత? 60%. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 లో డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ టెస్టెడ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఇన్ హాస్పిటల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 240. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 లో క్షమించారు చూడండి డేటా. 68% of the total number of people who tested positive in hospital C. Hospital C లో 300 members లో 68%. ఆ తర్వాత 72% of the total number of people who tested negative. నెగటివ్ కూడా ఎంత? అదే టోటల్ నెగటివ్ 300, అందులో 72%. మేల్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నారా ఫీమేల్స్ అన్నారా? మేల్స్ అన్నారు. ఈ రెండు కలిపి ఎంత పర్సెంటేజ్? రెండు కలిపి ఎంత పర్సెంటేజ్ అండి? 140% ఆఫ్ వాట్? 140% ఆఫ్ వాట్? 300 కదా. 68% ఆఫ్ 300 ప్లస్ 72% ఆఫ్ 300 అంటే 300 కామన్ తీసేసి 68 ప్లస్ 72 అంటే 140 కదా. 314 42. ఆన్సర్ ఏమవుతుంది? 420. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 నుంచి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 46. Find the amount that compounded at the rate of 7.5% for 2 years. ఇదేంటి? సమ్ ఆఫ్ అమౌంట్. అసలు 7.5% అంటే ఫ్రాక్షన్ ఏమని రాయొచ్చు? 25% అంటే 1/4. 2.5% అంటే 1/40. 7.5% అంటే 3/40. 25% అంటే 1/4. 2.5% అంటే 1/40. 7.5% అంటే అయ్యో అర్థం కాలేదా? విచిత్రంగా చూస్తున్నారు. పోనీ ఒక పని చేయండి, 7.5 డివైడెడ్ బై 100 చేయండి. సో అది సింప్లిఫై చేస్తే మనకి 25తో 0.3 టైమ్స్ 25 4s ఆర్ దాన్ని 3/40 అని రాయొచ్చు. అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ 40 అయితే ఎంత అవుతుంది? అలాగే 40 అయితే ఎంత అవుతుంది? 43. 40 స్క్వేర్ 1600 ఎంత అవుతుంది? 43 క్యూబ్ అంటే 17 18 1849 అవుతుంది. 1849. 43 క్యూబ్ వాల్యూ. ఈ 1849 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్ ఎంత ఇచ్చారు? ఇది ఇంటూ 2 రిలేషన్ అయినా అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది? 3200. సో ఆప్షన్ బి అవుతుంది. అర్థమైంది అనుకున్నాను అందరికీ. మనం ఫ్రాక్షనల్ పర్సెంటేజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సక్సెస్ చేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. In a library there are 30% of the books in English. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 30%. ఇంకా మిగతా ఎంత? మిగతా ఇంకా 70% ఉంది. ఆ 70%లో 40% అంటే ఎంత? 28%. రిమైనింగ్ ఆల్రెడీ 58 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత? ఈ 42% వాల్యూ ఎంత అన్నారు? 10800. క్వశ్చన్లో హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ హిందీలో ఎంత పర్సెంటేజ్? 28%. 14తో 14 2s ఆర్ 14 3s ఆర్ 3తో 3 36 ఆర్ 1 పార్ట్ వాల్యూ 36 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 72. సో ఆన్సర్ ఏమవుతుందంటే 70 to 100. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 లో if a dairy mixes the cow's milk which contains 14.28% fat with the buffalo milk which contains 33.33% fat, then the resulting mixture has fat 25%. What is the respective ratio of the cow's milk and buffalo's milk? అసలు 14.28% అంటే ఫ్రాక్షన్ ఎంత? ఇది 1/7. ఇది ఎంత? 33.33%. ఆ రెండు కలిపిన తర్వాత 25% అంటే 1/4. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు ఇంటీజర్ వాల్యూ కోసం దాన్ని నేను 7 × 3 × 4 చేస్తాను. 7 7 క్యాన్సిల్ అయిపోయి 3 4s 3 3 క్యాన్సిల్ అయిపోయి 7 4s
4 4 క్యాన్సిల్ అయిపోయి 7 3s are 28 minus 21 7, 21 minus 12 is equals to 9. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 7:9 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. Agra and Delhi are 568 kilometers apart. The bus leaves Agra at 8 p.m. in evening at the rate of 71 km per hour, and the bus stops for 45 minutes on the way, then reaches Delhi at what time? ముందైతే ఆకుండా వెళ్తే స్టాపేజ్ ఏమీ లేకుండా ఉంటే ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 568 డివైడెడ్ బై 71. 71 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్, 8 అవర్స్ పడుతుంది. ఓకేనా? 8 PM కి స్టార్ట్ అయితే దానికి 8 అవర్స్ కలిపితే 8 కి 8 యాడ్ చేసి 16. 16 మనం ఏమంటామంటే 4 AM అని అంటాం. యాక్చువల్గా 4 AM కాదు, అదే 16 యాక్చువల్గా 4 PM అంటాం. ఇక్కడ 8 PM కదా, 8 PM కి యాడ్ చేస్తే అక్కడ 16 అంటే అక్కడ AM కింద కన్సిడర్ చేయండి. మరి ఒక స్టాపేజ్ టైం ఒక 45 మినిట్స్ ఉండిపోయింది కదా. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 4:45. 4:45 లో ఒకటే ఉందిలేండి, మీరు AM PM కోసం వరి అవనక్కర్లేదు. 4:45 అవుతుంది. ఆగకుండా వెళ్తే 8 అవర్స్ పడుతుంది, ఆగిన టైం కలిపాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. AB together and BC together can complete a work in 40 days and 36 days respectively. If A alone worked for 12 days, B alone worked for 15 days, the remaining work is completed by C alone in 40 days. In how many days A alone can complete the whole work? First, A plus B can do a work in how many days? 40 days. B plus C can do the same work in how many days? What is the LCM of these two? అయితే అక్కడ ఎఫిషియన్సీ 9 అవుతుంది, ఇక్కడ ఎఫిషియన్సీ 10 అవుతుంది. ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు చేశారు? బి ఎన్ని రోజులు చేశారు? సి ఎన్ని రోజులు చేశారు? ఇండివిజువల్ ఎఫిషియన్సీ మనకు తెలుసా? తెలీదు. కాబట్టి 50ని నేను 12 + 3 అని రాసుకున్నాను, ఈ 40ని 3 + 37 అని రాసుకున్నా. A plus B 12 డేస్ వరకు మీకు తెలుసా? అలాగే B plus C 3 డేస్ వరకు తెలుసా? A plus B 12 డేస్ వరకు ఎంత? 12 9s 108. అలాగే B plus C 3 డేస్ వరకు 3 10s 30. ఇక్కడ వరకు 138 పార్ట్స్ అయిపోయింది. ఇంకా ఎంత వరకు ఉందో చెప్పండి? ఇంకా ఎంత వరకు ఉందండి? 2 వరకు ఉంది. ఈ 2 వరకు ఎవరు చేయాలి? సి ఎన్ని డేస్లో చేస్తుంది? అంటే సి యొక్క ఎఫిషియన్సీ 37th ఎగ్జాక్ట్ 6 టైమ్స్. సి ఎఫిషియన్సీ ఎంత? సి ఎఫిషియన్సీ ఎంత? ఇక్కడ సి ఎఫిషియన్సీ 6 అయితే మొత్తం ఇద్దరిది కలిపి 10 అయితే బి ఎఫిషియన్సీ ఎంత? ఇక్కడ బి ఎఫిషియన్సీ 4 అయితే ఇద్దరిది కలిపి 9 అయితే ఏ ఎఫిషియన్సీ ఎంత? క్వశ్చన్లో ఎవరి టైం అడిగారు? ఏ టైం. ఏకి ఎంత టైం పడుతుందంటే 360 పార్ట్స్ని 5 ఎఫిషియన్సీతో చేయాలంటే 72 డేస్ పడుతుంది. ఆప్షన్ డి. ఈ మోడల్ క్వశ్చన్లు ఆల్రెడీ మీరు టైమర్ వర్క్లో చూసే ఉంటారు, సపరేట్ మోడల్ కింద కన్సిడర్ చేసి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. A person is running with a speed of x plus 4 km/h and covers a certain distance in 5 hours. If his speed had been 2x minus 24 km/h, then he would have took 2.5 hours more to cover the same distance. Find the value of x. అక్కడ ఏ స్పీడ్తో వెళ్ళినా ఇక్కడ ఏ స్పీడ్తో వెళ్ళినా కానీ డిస్టెన్స్ ఒకటే కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే S1/S2 is equals to T2 by T1. S1 ఎంత అంటే x plus 4, S2 ఎంత అంటే 2x minus 24. ఇనీషియల్గా టైం అయితే 5 hours. T2 ఎంత అంటే దీనికన్నా 2.5 hours ఎక్కువ. 2.5 hours అంటే 7.5. 2.5తో 2 times 2.5 3 times. 2x plus 2 4s are 8 is equals to 3 2s are 6x minus 3 24s are 72. ఫైనల్గా 4x is equals to 80. x is equals to ఎంత? క్వశ్చన్లో అడిగింది ఏంటి? x అడిగారు, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ E 20. And the next question number 52. Question number 52లో 432 milliliters of a mixture A containing a milk and water in the ratio of 13:11 respectively is mixed with the 234 milliliters of mixture B. If ratio of milk to water in the resultant mixture is 19:18, then find the ratio of milk to water in the
మిక్సర్ బి. మిక్సర్ బిలో రేషియో అడుగుతున్నారు. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఆ 432 234 నాకు పెద్ద నెంబర్లు కనిపిస్తున్నాయి, ముందు వాటిని తగ్గిస్తాను. తగ్గించడానికి ఆ రెండు నెంబర్లు దేంతో క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఆ 2 నెంబర్స్ ఫస్ట్ 3తో క్యాన్సిల్ అవుతున్నాయా? 3తో 3 14s 3 4s 3తో 3 7s 3 8s. ఆ రెండు మళ్ళీ నాకు దేంతో క్యాన్సిల్ అవుతున్నాయి చెప్పండి? 2తో 2 6తో క్యాన్సిల్ అవుతున్నాయి కదా. 6తో 6 2s 12 6 4s 24. ఇక్కడ 6తో 6 how many times? 13 times. అంటే ఇవి ఎన్ని పార్ట్స్ ఉండాలి చెప్పండి? ఇవన్నీ ఉండాలి, ఉన్నాయా లేవా? 13 ప్లస్ 11 అంటే ఎన్ని పార్ట్స్? 14 ఉండాలి. 14 24 ఉండాలి. అయితే ఇవి 13 ఇవి 24 ఈ రెండు కలిపితే మొత్తం ఎంత? 37. అంటే ఈ రిజల్ట్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? ఉన్నాయా లేవా? అంటే ఆప్షన్లో ఉన్న వాల్యూని సమ్ చేస్తే ఎన్ని పార్ట్స్ రావాలి? 13 పార్ట్స్ రావాలి. అయితే ఆప్షన్ ఏ వస్తుంది, ఆప్షన్ డి వస్తుంది. మరి ఏది అన్నది కన్ఫర్మ్ చేయడానికి ఈ 13కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది? 6. 11కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 6:7 ఆప్షన్ డి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. మీరు మళ్ళీ వాల్యూస్ రేషియో తీసుకొని లెంది అయిపోతుంది, క్యాలిక్యులేషన్ లెంది అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. A and B entered into a business with an initial investment of rupees 1216 and rupees 1344 respectively. After 7 months, A and B made an additional investment in the ratio of 2:3 respectively. If after 15 months, profit share of A out of total profit of 18,700 is rupees 8,800, then find the amount of additional investment made by A. అయితే ఈ క్వశ్చన్ చేయడానికి నేను డైరెక్ట్ వాల్యూస్ తీసుకున్నాను, ఎందుకనంటే మనకి ఒరిజినల్ వాల్యూ అడుగుతున్నారు కాబట్టి. ఫస్ట్ ఏ ఇన్వెస్టెడ్ 1216 రూపీస్ ఫర్ హౌ మెనీ మంత్స్? 12 మంత్స్ ఉంది, 7 మంత్సే కాదు 12 మంత్స్ ఉంది. అయితే ఇక్కడ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈ 2x మాత్రం ఎన్ని రోజులు ఉంది? మీరు 1216 రూపీస్ 7 మంత్స్, తర్వాత 1216 ప్లస్ 2x అడిషనల్గా ఆఫ్టర్ 7 మంత్స్ అంటే ఎన్ని మంత్స్ ఉంటారు? 8 కదా, 8 మంత్స్. మీరు 1216 ఫర్ 7 మంత్స్, రిమైనింగ్ 1216 ప్లస్ 2x ఫర్ 8 మంత్స్ అని చెప్పొచ్చు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఈ 1216 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ కాదే, ఇక్కడ 15 మంత్స్ అన్నారు కదా, 15 మంత్స్ ఆ ఎక్స్ట్రాగా పెట్టిన 2x 7 మంత్స్ తర్వాత జాయిన్ అయితే ఇంకో బిజినెస్ మ్యాన్కి ఎంత టైం పీరియడ్ ఉంది? 8 మంత్స్. డివైడెడ్ బై B invested 1344 for 15 months. Additional investment 3x for how many months? 8 months. ఇప్పుడు ఈ రేషియోనే ఏ ప్రాఫిట్ ఎంత అన్నారు? 8,800. మరి మిగతా ప్రాఫిట్ ఎవరిది? బీది ఎంత? 9,900. దీన్ని సింప్లిఫై చేయండి. ఈ రేషియో 8, ఇదెంత? 9. ఏమైనా కామన్ క్యాన్సిలేషన్ ఉంటే చూడండి. 8 క్యాన్సిల్ 8తో 8 15s 8 2s. తర్వాత ఇక్కడ 3 క్యాన్సిల్ 3 3s 9, 3తో 3 4s 12, 3 4s 12, 3 8s 24. ఇంకా ఏమైనా పైన కింద ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? 2తో చూస్తున్నాను. ఈ 2 క్యాన్సిల్ 152లో ఆఫ్ 76. ఇక్కడ కూడా 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 4, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 4. ఫైనల్గా 3 టైమ్స్ ఆఫ్ 76 into 15 అంటే 760 ప్లస్ 76లో ఆఫ్ 38 380. 760 ప్లస్ 380 అంటే ఎంత అవుతుంది చెప్పండి? నేనేమన్నా 76 into 15 అంటే 76 into 10 ప్లస్ 15 కదా. 76 into 10 అంటే 760. 76 into 5 అంటే 380. 380 ప్లస్ 760. 30 70 100 6 ప్లస్ 8 14 114 అంటే ఎంత? 1140 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? x ఈజ్ ఈక్వల్స్ టు అటువైపు 224 into 15, అది కూడా క్యాలిక్యులేషన్ అలాగే చేయండి. 224 ప్లస్ 2240 ప్లస్ 1120 మొత్తం కలిపి 3360 ప్లస్ 4x. 3x మైనస్ 4x, x ఈజ్ ఈక్వల్స్ టు
3 into 1140 minus 3360. 3420 minus 3360. ఈ డిఫరెన్స్ ఎంత 60. అయితే క్వశ్చన్లో x అడిగారా 2x అడిగారా? క్వశ్చన్లో x అడిగారా 2x అడిగారా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 120. లేదా మీరు ఆ ఫస్ట్ రెండు నెంబర్ని ఒక నెంబర్తో క్యాన్సిల్ చేసి ఆ నెంబర్ని సపరేట్గా బయట ఉంచుకొని క్యాలిక్యులేషన్ అంతా చేసి వచ్చిన తర్వాత వాల్యూని మల్టిప్లై చేసిన పర్వాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 నుంచి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్కి చెప్పండి రూట్స్ ఏంటి? ప్లస్ 7 3s ఇంటూ 2 చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? y స్క్వేర్ కోషెంట్ 14 6. తర్వాత ఇక్కడ సింబల్స్ ఏంటి చెప్పండి? ప్లస్ మైనస్ 2 21s 42 అంటే చెప్పండి ఫ్యాక్టర్స్. 7 6 42. ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 58. రూట్ x is equals to 8 అయితే x వాల్యూ 64. అసలు 4096 అంటే 64 స్క్వేర్ వాల్యూ కదా. ప్లస్ ఆర్ మైనస్ 64. ఒక రిలేషన్ ఈక్వల్, ఇంకొక రిలేషన్ గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. క్వశ్చన్ నెంబర్ 56. మైనస్ ప్లస్ 66 అంటే ఒక రెండు నెంబర్లు చెప్పండి. 22 అంతేగాని 11 6 కాదు. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ 18 అంటే 6 3s ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ ఈక్వల్. ఫైనల్ రిలేషన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్కడ ఉంది? x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 57. అక్కడ మైనస్ ఉంది కాబట్టి x వాల్యూ ఏమవుతుంది? -8. y వాల్యూ కూడా మైనస్లోనే వస్తాయి. 60 అంటే చెప్పండి 12 5s ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 58 మైనస్ 245s 90 అంటే 10 9s మైనస్ 6 5s ఇంటూ 2. ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చింది? x స్క్వేర్ దగ్గర నుంచి. 6 2s 12 5 2s 10. ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ ఈక్వల్, థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫోర్త్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. క్వశ్చన్ నెంబర్ 59 నుంచి నంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ ఇది కామన్ డిఫరెన్స్ చూడండి. ఎంత ఈ కామన్ డిఫరెన్స్? ఎంత చెప్పాలి? నెక్స్ట్ ఈ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఎంత? 17. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 19, 91, 21లా ఉంది కదా, 21. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? తర్వాత నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? 32 + 6 38. ఏమైనా లాజిక్ ఉందా? ఈ డిఫరెన్స్ ఎంత? 2. ఈ డిఫరెన్స్ ఎంత? ఆ డిఫరెన్స్ ఎంత? 4. అయితే నెక్స్ట్ డిఫరెన్స్ 8 రావాలి లేదా 6 రావాలి. ఒకవేళ నేను 6 కన్సిడర్ చేసుకుంటే ఈ నెంబర్ ఎంత అవ్వాలి? ఈ నెంబర్ ఎంత అవ్వాలి? 20. ఎప్పుడైతే ఈ నెంబర్ 27 అవుతుందో యాక్చువల్లీ ఈ నెంబర్ ఎంత అవ్వాలి? ఈ నెంబర్ ఎంత అవ్వాలి? అది 27 అవ్వాలంటే 3 అవ్వాలి. ఈ 3 ఎప్పుడు అవుతుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 35. అప్పుడు ఈ గ్యాప్ ఎంత అవుతుంది? సరిపోయిందా? కాబట్టి యాక్చువల్లీ ఈ నెంబర్ 3 రావాలి. అప్పుడు రాంగ్ నెంబర్ ఏంటి? 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఈ డిఫరెన్స్ ఇంటూ పోలండి. అయితే ఇంటూ చూడండి. ఇంటూ 1 ఇంటూ 2 తర్వాత ఇంటూ 3 సరిపోయిందా? ఇంటూ 4 ఇంటూ 5 సరిపోయిందా? 936లో ఆఫ్ ఇది కాదు. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటంటే 4240. క్వశ్చన్ నెంబర్ 61. ఈ గ్యాప్ ఎంత? ఈ గ్యాప్ ఎంత? నెక్స్ట్ ఈ గ్యాప్ ఎంత? ఎంతది? 89. నెక్స్ట్ ఈ గ్యాప్ ఎంత? ఎంత? 145. నెక్స్ట్ ఈ గ్యాప్
526 అంత రాదే. ఎంత అది? 6 226. సో ఆ తర్వాత నెక్స్ట్ ఈ గ్యాప్ ఎంత? 325. నాకు ఇక్కడ ఒక లాజిక్ కనిపించింది. 18 స్క్వేర్ మైనస్ 1, 15 స్క్వేర్ మైనస్ 1, 12 స్క్వేర్ మైనస్ అది సరే +1 మరి ఇది కనబడలేదు నాకు, ఇది కనబడలేదు. ఎందుకని? ఈ 120 రాంగ్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. కామన్ డిఫరెన్స్ ఏనా? ఎంత? 24. నెక్స్ట్ 30 40. నెక్స్ట్ 50. ఇది -40 లా ఉంది, సరిపోయిందా? సరిపోయింది. ఇది ప్లస్, ఇది చూస్తే మైనస్. తర్వాత ఇది 56. తర్వాత ఎంత? ఆ గ్యాప్ ఎంత? -72. నెక్స్ట్ +90. అయితే ఇక్కడ చూడండి అన్నీ 8 యొక్క ఈ 90 ఉందా? కాదు, ఇవన్నీ 8 మల్టిపుల్సే. లైక్ 8 × 3, 8 × 5, 8 × 7, 8 × 9. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి? 172 ఆప్షన్ ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ఎంత? /2 × 1.5. ఇక్కడ × 0.5, ఇక్కడ × 1.5. ఇక్కడ ఏం రావాలి? అక్కడేం రావాలి? 1.5 సరిపోలేనట్టు ఉంది కదా. 1.5 సరిపోలేదు. 38 × 1.5 అంటే ఏమి రావాలి? 57 రావాలి. 1 వేద్దాం అంటున్నారా? పోనీ అయితే 1 వేయండి, ఎందుకంటే ఇక్కడ × 2 ఉంది కదా. 38 × 1 వేస్తే ఇక్కడ ఏమి రావాలి? 38 రావాలి. 38 × 1.5 వేస్తే అంటే రాంగ్ నెంబర్ ఏంటి? 45. తర్వాత × 2, తర్వాత × 2.5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 to 68 డిఏ ఇచ్చారు. డేటా ఏం అవసరం లేదనుకుంటాను. 64 చూడండి. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ డి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ బి. ఫస్ట్ డి యొక్క ఇన్కమ్ ఎంత చెప్పండి? డి యొక్క ఇన్కమ్ ఎంత? 15. బి యొక్క ఇన్కమ్ 18. ఎంత తక్కువ? 3 అయినా తక్కువ. 3 డివైడెడ్ బై ఏం చేయాలి? 18 × 100%. 3 1s are 3 6s are ఏదేది? B20. ఓకే మరి ఇదే చెప్పాలి కదా. 20. సో 20 అయితే ఇది ఎంత? 5. సో 5 అయితే మనం ఎంతకి చెప్పాలి? 20కి 5 అయితే 10కి 2.5, 100కి ఎంత? 25. 5/20 × 100%. 20తో 25 times 25%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. రేషియో ఆఫ్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత? 18. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఆల్ 4 persons. ఆల్ 4 persons అంటే 18 + 20 38. సో 38 ప్లస్ ఇదొక 40. 38 + 48 అంటే 38 + 48 38 + 40 అంటే 78 డివైడెడ్ బై 4. 2తో 39 times. 3తో 3 13s are 3 6s are 6 2s are 12 is to 13. ఆప్షన్ E. Next question number 66. The monthly expenditure of B is 20% more than that of A. So A యొక్క expenditure కన్నా ఇలా A expenditure is to B expenditure is equals to ఇది 5 అనుకుంటే ఇది 6. తర్వాత మంత్లీ సేవింగ్స్ A saving is to B saving ఎంత? 3:2. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? మంత్లీ సేవింగ్ ఆఫ్ B. మంత్లీ సేవింగ్ ఆఫ్ బి అడిగితే చూడండి, దీన్ని 5x అనుకున్నాను, ఇది 3y అనుకున్నాను. ఎక్స్పెండిచర్ సేవింగ్ కలిపి ఏమవుతుంది? ఇన్కమ్. ఏ ఇన్కమ్ ఎంత? 18,000. ఓకే, 1000 తీసేయండి, లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే 6x + 2y ఇది ఎంత? బి యొక్క ఇన్కమ్ ఎంత? 20,000. అందులో మనకి సేవింగ్ కావాలా లేదంటే ఎక్స్పెండిచర్ కావాలా? y కావాలంటే దీన్ని
6తో మల్టిప్లై చేస్తున్న దీన్ని 5తో మల్టిప్లై చేసి మైనస్ 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 పెడుతున్నా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 6 3s are 18, 5 2s are 10, అంటే ఆ గ్యాప్ ఎంత 8y is equals to 6 18s are 108 minus 5 23s are 100 ఎంత 18, ఓకేనా, సారీ 8 y వాల్యూ ఎంత అప్పుడు మనకి y వాల్యూ 1 ఆల్రెడీ 1000 కట్ చేసాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1000. క్వశ్చన్ అది అడగలేదు, బి సేవింగ్ అడుగుతున్నారు కాబట్టి 2y అంటే ఆన్సర్ ఏంటి 2000 ఆప్షన్ లేనట్టుంది, ఆప్షన్ డి. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేశాను అంతే. క్వశ్చన్ నెంబర్ 67, సేవింగ్ ఆఫ్ సి ఈస్ 1/5 ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఎంత 20,000. సి యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత 20,000. సి సేవింగ్ ఎంత, సో 25 లా ఉంది, 25. సేవింగ్ ఎంత అంటే 1/5 అంటే ఎంత, మరి సి ఎక్స్పెండిచర్ ఎంత 20. ఈ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్. సో అయితే రెంట్ మీద ఎంత అని అడుగుతున్నారు. 20%, 20లో ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత 1000లో ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏంటి 6000, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ డి. డి ఎంత 15 into 100%. 3తో 3 6s are 3 5s are 6/5 అంటే ఆన్సర్ ఎంత పర్సెంటేజ్ 120%, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 69, సో క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 క్వశ్చన్స్. క్వాంటిటీ 1లో ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ టేబుల్ మీనింగ్ఫుల్ అయినా పర్వాలేదు, మీనింగ్ లేకపోయినా పర్వాలేదు, ఆల్ వోవెల్స్ టుగెదర్. అక్కడ వోవెల్స్ ఏమున్నాయి, కన్సిడర్ ఏఈ లైక్ వన్ గ్రూప్ టీబీఎల్. మొత్తం మీకు ఎన్ని లెటర్స్ ఉన్నట్టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ అరేంజ్మెంట్స్ ఆఫ్ వోవెల్స్ ఇన్ వోవెల్స్ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ 24 into 2 ఎంత అయింది, క్వాంటిటీ 2 ఏమి ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70, సురేష్ ఈజ్ 20 years older than మహేష్. ద ఏజ్ ఆఫ్ మహేష్ 16 అంట, సురేష్ అంతకన్నా 20 పెద్ద. సురేష్ ఏజ్ ఎంత 36. దెన్ ద రమేష్ ఏజ్ హూ ఈజ్ ఓల్డర్ దెన్ రమేష్. రమేష్ ఏజ్ ఎంత అంటే 36 కన్నా ఎక్కువ, ఎంత అన్నది మనకు తెలియదు, అలా ఉంచండి. రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఆర్ అండ్ హిస్ ఫాదర్ 7:22. 4 years ago, ఆర్ 4 years ago, ఫాదర్ 4 years ago. రేషియో 1:4. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ మారదు కాబట్టి ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి 15 ఉండాలి. అందుకని దేంతో మల్టిప్లై చేద్దాం 5:5 4s are 20. ఈ గ్యాప్ ఎన్ని పార్ట్స్, ఎందుకని 4 years. 1 part వాల్యూ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రోహన్స్ ఫాదర్ ఎన్ని పార్ట్స్ 22 parts వాల్యూ ఎంత 44. ఇది 44 వచ్చింది, అది 36 కన్నా ఎక్కువ. 36 కన్నా ఎక్కువ అంటే అది 44 కన్నా తక్కువ ఉండొచ్చు, 44 కన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి నో రిలేషన్, ఓకేనా. ఒకవేళ ఇక్కడ అనుకోకుండా 44 కాకుండా 22 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2 అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 నుంచి మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. 3 టాప్స్ PQR together can fill the tank in 10 minutes. P alone 30 minutes, Q alone 40 minutes. సో అయితే ఆర్కి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. మూడింటికి ఎల్సిఎం ఎంత చెప్పండి 120. సో అయితే మూడింటి యొక్క ఎఫిషియన్సీ 12 4 3. ఈ రెండింటిది కలిపి 7 అయితే ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 5. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 24 minutes, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 72, rice worth of 126, 135 are mixed with the third variety in the ratio of 1:1:2.
సో అయితే యావరేజ్ ప్రైస్ 153 అయితే ఆ థర్డ్ వెరైటీ ప్రైస్ ఎంత? థర్డ్ వెరైటీ ప్రైస్ ఎంత అంటే 126 into 1 kg, 135 into 1 kg, x ఎన్ని కేజెస్ 2 divided by 4 is equals to ఎంత 153. 2x is equals to 4 into 153 అంటే 4 into 150 600, 4 3s are 12, 612 మైనస్ ఈ రెండు కలిపి ఎంత చూడండి, ఆ రెండు కలిపి ఎంత 271, 2 minus 1 1, 11 minus 7 4, 5 minus 2 3, 341. ఇది 261 కదా, 261 అంటే ఇది 351, 350 ఆఫ్ 175 పాయింట్ x వాల్యూ ఎంత 170.5 ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. 40 men could have finished the whole project in 28 days, but due to the inclusion of a few more men, work got done in 4/7 of the time. Find the ratio of new men to the number of old men. యాక్చువల్గా అయితే వర్క్ 7 డేస్లో అవ్వాలి, కానీ ఎన్ని డేస్లో అయిపోయింది 4 డేస్లోనే అయిపోయింది. అది టైం రేషియో. మరి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 4:7. అంటే ఇనీషియల్గా 4 men ఉండే వాళ్ళు కాస్త ఎంతమంది అయ్యారు 7 అయ్యారు. అంటే ఎంత పెరిగారు 3 పెరిగారు, 4:3. సో యాక్చువల్గా 3:4. ఎందుకంటే న్యూ మెన్ 3 parts, ఓల్డ్ మెన్ ఎన్ని పార్ట్స్ 4 parts. కాబట్టి ఆన్సర్ 3:4. ఓకేనా. టైం రేషియో 7:4 అయితే ఎఫిషియన్సీ రేషియో ఏంటి 4:7. 4 ఉండే వాళ్ళు కాస్త 7 అయ్యారు, ఓల్డ్ 4, న్యూ కొత్తగా పెరిగిన వాళ్ళు ఎంతమంది 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. A boat covers 12 kilometers upstream and 18 kilometers downstream in 3 hours. 12 upstream, 18 downstream, ఎంత టైము 3 hours. అలాగే 36 kilometers upstream, 24 kilometers downstream, ఎంత టైం పట్టింది 13/2 hours. What is the velocity of the stream? CS వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సిఎస్ వాల్యూ ఎంత అని అడిగితే సో ఒక వే ఏంటంటే డిఎస్ యుఎస్ కావాలి కదా. ఈ 12కి 36కి కామన్ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి చాలా ఉన్నాయి, కానీ మెయిన్ 12 తీసుకోండి. 12 తీసుకుంటే 12/12 ప్లస్ 18/US ఈజ్ ఈక్వల్స్ టు 3 చేస్తే ఇది 1 కాబట్టి 18/US ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు యుఎస్ వాల్యూ ఏమవుతుంది 9. ఆ 9 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ప్లస్ 24/9 అంటే ఏమవుతుంది 3 3s are 3 8s are. ఏమైనా సరిపోతుందా సరిపోవట్లేదు అంటే అది కాదు డిఎస్ అది ఇక్కడ యుఎస్ కాదు, అది డిఎస్. డిఎస్ తీసుకున్నాం కానీ సరిపోలేదు కదా. సరిపోలేదు కాబట్టి దేంతో ట్రై చేద్దాం 6తో ట్రై చేద్దాం. సో 6తో ట్రై చేస్తే 12 ఫ్యాక్టర్ కాదు కాబట్టి అది 12 ఫ్యాక్టరే కానీ వెరిఫై అవ్వలేదు. 6తో ట్రై చేస్తే 12/6 ప్లస్ 18/DS ఈజ్ ఈక్వల్స్ టు 3. 6 2s are 18/DS ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే డిఎస్ వాల్యూ ఎంత 18. ఇక్కడ పెట్టండి 6 ప్లస్ 24 డివైడెడ్ బై 18 ఇది ఎంత అవుతుంది 6తో 6 3s are. ఇది కూడా అవ్వట్లేదు అబ్బా. సో టైం వేస్ట్ అయింది అనవసరం. సాల్వ్ చేసేయండి అయితే. సో మనకి సాల్వ్ చేస్తున్నాను నేను ఎందుకంటే వెరిఫై అవ్వట్లేదు కదా. దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై చేస్తే మైనస్ మల్టిప్లై చేసి మైనస్ పెడుతున్నాను. ఈ రెండు క్యాన్సిల్ 3 18s are 36 minus 24 12 divided by ds is equals to 3 3s are 9. ఇదంతా 6.5. 2.5 అంటే ఎంత 5/2. 2తో 2 how many times క్యాన్సిల్ అవ్వట్లేదు రండి. ఇది 3 3s are 9, 3 18s are 24 మైనస్ ఏది 12 కదా అంటారు డిఎస్. 3 8s are ఓకే 54. ఓకే 3 8s are 54 మైనస్ 24 అంటే ఎంత 30/ds is equals to 5/2. 5తో 5 how many times
6 times ds వాల్యూ ఎంత 12. సో ds వాల్యూ ఎప్పుడైతే 12 అయ్యిందో us వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 12 divided by us is equals to 3 minus 18 by 12. 6 2s are 6 3s are 1.5 తీస్తే 1.5. ఓకేనా? సో 12 by us. సో అయితే 3 తో 3 4s are us వాల్యూ ఎంత అయింది 4 2s are 8. మనకి ఏం కావాలంటే cs కావాలి. 12 minus 8 divided by 2 4 by 2 2 km/h ఆప్షన్ సి. నేను ఫస్ట్ వెరిఫై చేశాను, ఫ్యాక్టరైజేషన్ అవ్వలేదు, సాల్వ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ABC 3 consecutive integers అయితే ఏ యంగెస్ట్ సి ఓల్డెస్ట్. సమ్ ఎంత మరి యావరేజ్ ఎంత? కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మిడిల్ నెంబరే కదా, యావరేజ్ అన్న మిడిల్ నెంబర్ అన్న ఒకటే. ఇది 79, ఇదేంటి 81. క్వశ్చన్ అడిగింది ఏంటి ఏ యంగెస్ట్ అంటే ఆన్సర్ ఏంటి 79. సమ్ 240, యావరేజ్ 80. యావరేజ్ అన్న మిడిల్ నెంబర్ అన్న ఒకటే, ఎందుకని కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. సో యంగెస్ట్ అడిగారు 79. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 నుంచి సింప్లిఫికేషన్స్. ఈ వాల్యూ ఎంత చెప్పండి, ఎంత 14. 75% అంటే 50%, 90 25%, సో 45. టోటల్ ఎంత 135 is equals to 7 into ఈ వాల్యూ ఎంత 13 plus 11 24 minus x యూనిట్స్ ప్లేస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ చూస్తున్నాను. 4 plus 5 7 4s are x కావాలంటే 8 minus 9. 8 minus 9 అంటే ఏమొస్తుంది -1 అంటే యూనిట్ ప్లేస్ లో ఉండాలి 9. సో ఆన్సర్ 19 అవుతుంది. ఓకేనా? 77 ఈ వాల్యూ ఎంత చెప్పండి, ఎంత ఈ వాల్యూ ఎంత 16 minus 11 అంటే 12 minus 5 అంటే 7 into 5 by 7 అంటే ఆన్సర్ ఏంటి 5. 78 root of 961 అంటే ఇది సింప్లిఫై చేస్తున్నానండి. 4 2s are 8 3s are 4 2s are 8 plus 3 11 by 4 into 28 minus root of 961 అంటే 31. 4 తో 4 7s are 7 minus 1 అంటే యూనిట్ ప్లేస్ లో 6 ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 77 minus 31 that is 46 ఆప్షన్ బి. 79 x minus 968 is equals to 512 divided by 4 into 79 అని రాయొచ్చా? 4 తో 4 how many times 4 12s are 4 8s are. అయితే మనకి ఆప్షన్ లో నన్ ఆఫ్ దీస్ లేకపోతే యూనిట్ ప్లేస్ వెరిఫికేషన్ తో గాని డివిజిబిలిటీ రూల్స్ తో గాని చేసాం. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. x is equals to ఫస్ట్ 79 into 100 7900. తర్వాత 79 into 20 79 into 20 1580. 79 into 8 8 into 80 640. 640 minus 79 79 కాదు 8 8 into 79 అంటే 8 into 80 640 minus 8 640 minus 8 అంటే 632 ప్లస్ అక్కడ ఒక 968 ఉంది కదా, యాడ్ చేయండి. 0 1 క్యారీ 10 18 1 క్యారీ 10 21 ఎంత 2. సో ఫైనల్ గా 100 100 నా 10080 ఎక్కడ లేనట్టుంది. అది 30 కదా, ఓకే ఇది 30 అయితే సో 11080 ఆప్షన్ ని. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ x cube into ఈజ్ ఈక్వల్స్ టు అవతల వైపు పంపిస్తాను అన్ని 3000 into 225 divided by 5 power 5. సో 5 power 5 లో 25 into 125 చేస్తున్నాం. 25 9 times 125 తో 1000 రావాలంటే 8 times 3000 రావాలంటే 8 3s are 24 times. ఓకేనా? 24 9s are
216 ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ఏమని చెప్పొచ్చు 6 ఆప్షన్